ప్రైజ్ లార్డ్. చూడండి ఈ పరిస్థితి, ఇది విజయవాడ రాజీవ్ నగర్ పరిస్థితి. విజయవాడలో మనం చూసాం పొడమేరు, అది పొంగిన తర్వాత భయంకరమైన పరిస్థితి రావటం మనం చూసాం. చూడండి వీళ్ళందరూ బాధితులే. ఏదైనా ఒక కారు వస్తే సరిపోతుంది, దాని గురించి వీళ్ళు ఏమి ఇస్తారా అని ఆశిస్తూ ఉన్నారు. అమ్మ చెప్పండి, చెప్తుని పెట్టుకోండి, వరలక్ష్మి. నీకు ఎప్పుడైనా అమ్మాయి త్వరగా వచ్చిందా? ఇదే రాసాడండి ఫస్ట్ గోడలు తలుపులు వరకు పైన నిండిపోయే వరకు వచ్చాను. స్లాబ్ మొత్తం నిండిపోయానండి, అందరికీ నిండిపోయాను, ఒక్కలు కాదు. లేదండి, ఇది ఎప్పుడు ఆత్రం రావట్లేదండి అసలు. మళ్ళీ గంటలే కొట్టేసి అది వచ్చారండి, ఆ నీళ్ళు దానివల్ల వచ్చింది. నాకు ఏం తెలుసండి ఇలా వచ్చాయి నీళ్ళు. ఒక్కలు వరద అంటే 15 రోజులు, 15 రోజులు కొంత అందునేనండి. గుడ్లో ఇచ్చారండి. ఇప్పుడు ఎచ్చాలండి 4 రోజులు. ఇప్పుడు పిల్లలతో ఉన్నా కదండి, ఒకరు తింటే ఒకరు వారాలు కదండి, పిల్లలు కదండి. ఈ ఎచ్చాలు ఏమిస్తారండి, వండుకుందామనండి. సరుకు లారీ వచ్చింది ఇస్తున్నారేనండి. ఒక లారీ వచ్చింది అంతవరకు వెళ్ళిపోయింది. అసలు ఎగబడిపోతున్నారా? సరుకులు ఇస్తున్నారు, సరుకులు కంచు అన్ని ఇస్తున్నారండి. పప్పులు, ఉప్పులు, అది చింతపండు, బియ్యము, చింతపండు అన్ని సరుకులు ఇస్తున్నారు. కొంతమంది ఎగబడిపల్లో చేతులు రాసుకుంటారు, తీసుకుని వెళ్ళిపోతున్నారు. అందువల్ల లేదు. మీ ఇంట్లో వస్తువులు మొత్తం అన్ని సామాన్లు, బియ్యం కాడ పెద్ద పెద్ద అదే 2004లో వచ్చింది. ఇప్పుడు 2004 రంజాన్. ఈ ప్రాంతాన్ని ఏమంటారు? రాజనగర్, కొత్త రాజనగర్. ఏ రాజనగర్? ఎక్కడ, ఏ ఊర్లో? ఇది 63వ డివిజన్, విజయవాడ 63వ డివిజన్. 2004లో వచ్చింది, కానీ అది మామూలుగా వచ్చి వెళ్ళిపోయింది మునగల. ఇదేంటంటే బుడమేరు వచ్చిన తర్వాత అప్పుడు ఒక కట్టడి చేశారు, ఎవరు నగలపాటి గారు ఉన్నప్పుడు. తర్వాత ఏంటంటే ఈ విపత్తుని తొందరగా వీలైనంత తొందరగా దీన్ని కట్టడి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అది చేస్తాం వల్ల చాలా వరకు మెరుగైంది. మరి ఇప్పుడు మీకు ప్రభుత్వం వారు చాలా ఇస్తున్నారు కదా, మీకు అందట్లేదా? ఇప్పుడు అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందనోడికి ఏదీ లేదు. అందినోడికి అందుతున్నాయి, అందనోడికి ఏదీ లేదు. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఇల్లు అన్ని చాలా బాగున్నాయి, మీరేమో మాకు ఇల్లు ఏమంటున్నారు? ఏది ఇక ఎన్ని చూస్తే అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్ వాళ్ళు బాగానే ఉంటారు. నా కింద ఉన్నోడు మునుగుతాడన్నా. మీది ఏరియా? ఇది ఏరియానే, 34 సంవత్సరాలు అయింది. ఎక్కడ మీ ఇల్లు? అవసరం కాదు, అదే పాత రాయినా మునిగిపోయింది, మొత్తం మునిగి ఈ బట్టల మీద ఉన్నాం. అంటే మీకు ఇప్పుడు ఎవరు వచ్చి ఏది ఇస్తారని మీకు ఎదురు చూస్తున్నారు. మరి ఏదన్నా ఇస్తేనే కదా. ఇప్పుడు మా పరిస్థితి ఏముంది? ఇప్పుడు లారీ వెళ్తుంటే నిలబడ్డాం, లారీ ఆపకుండా వెళ్ళిపోయింది. ఈ సార్ చర్చి సార్ గారు ఇస్తున్నాడు, మొన్న కూడా అలాగే ఇచ్చాడు. వాళ్ళ చర్చికి వచ్చిన వాళ్ళకి ఈ లైన్ వరకు ఇచ్చుకున్నాడు, ఎవరికి ఇవ్వనన్నాడు. ఈ సంస్థ తరఫున మొన్న ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన వరకు వాళ్ళు ఇచ్చారు అందరికి. అది మంచిదని చూడండి. మనం చూస్తున్నాం వీళ్ళు వరద నీటిలో వీళ్ళు చెప్పేది విషయాలు ఏంటంటే 15 రోజులు వరద నీటిలో ఉన్నామని చెప్తున్నారు. వీళ్ళు సరైన ఆహారం లేక, నీళ్ళు లేక, వస్త్రాలు లేక, మొత్తం ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తడిసిపోయాయి. పరుపులు కానీ, సోఫాలు, ఫ్రిడ్జ్లు, టీవీలు మొత్తం అన్నీ భయంకరంగా కాలిపోయాయి. వీరుపులు ఎవరైనా ఒక ముద్ద పడితే తిందామనే స్థితిలోకి వీళ్ళు ఉన్నారు. ఎప్పుడు వీళ్ళు కన్నీ వినటువంటి విపత్తి ఎప్పుడు చూడలేదంటే వీళ్ళు. మనం కూడా ఆశిద్దాం వీళ్ళకి ఎప్పుడంటే ఇటువంటి విపత్తి ఎప్పుడు రాకూడదు అని మనం మీరందరూ దేవుని ప్రార్థన చేయండి. వీళ్ళందరూ త్వరగా కోలుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిద్దాం. దేవుడు వీళ్ళని దీవించాలని అందరూ ప్రార్థన చేయండి. మరొక సమాచారంతో మేము ముందుకు వస్తాం. ఇంతవరకు సెలవు. చెప్పారు.